తెలంగాణ రాజకీయాల్లో మరొక సంచలనం. జనసేన ఒక కీలక ప్రకటన చేసింది. జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో అతి త్వరలో పోటీ చేయబోతున్నట్లుగా జనసేన ప్రకటించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యం అంటూ జనసేన నిర్ణయం తీసుకుంది. ప్రచారానికి సిద్ధం కావాలంటూ కూడా పిలుపునిచ్చింది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ పెట్టారు. ఇటీవల తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటించిన విషయం మనకు తెలిసిందే. కొండగట్టు అంజనని దర్శనం చేసుకున్న తర్వాత ఈ మధ్య జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచినటువంటి కొంతమంది అభ్యర్థులతో ఆయన భేటీ అయ్యారు, వారిని సత్కరించారు. అలాగే తెలంగాణలో జనసేనకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో పాత కమిటీలు రద్దు చేసింది జనసేన. త్వరలోనే కొత్త కమిటీల ప్రకటన కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. జనసేన తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడం ఇప్పుడు సంచలన నిర్ణయంగా చెప్పొచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా కీలక ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది అనేది కూడా చాలా కీలకమైన అంశం. మనందరికీ తెలిసిందే, గతంలో కూడా కొన్ని సందర్భాల్లో జనసేన తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తెలంగాణలో తమకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, జన సైనికులు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో కూడా జనసేనని యాక్టివ్ చేసే ఆలోచనలో ఉంది అంటూ కూడా తెలిసింది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఇక్కడ పార్టీని యాక్టివ్ చేయండి, మేము చూసుకుంటాం, ఇక్కడ స్కోప్ ఉంది అని చాలా రోజుల నుంచి జనసేన కార్యకర్తలు, నాయకులు జనసేనాని మీద ఒత్తిడి తెస్తూ వస్తున్నారు. మొత్తం మీద కొండగట్టు అంజన్నని దర్శించుకున్న సందర్భంలో తమ పార్టీ మద్దతుతో గెలిచినటువంటి సర్పంచులతో భేటీ అవడమే కాకుండా తెలంగాణ జనసేనాని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో త్వరలో జనసేన యాక్టివ్ అవ్వబోతోంది. రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. పోటీ చేస్తామంటున్నారు.